పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశభక్తి, భావోద్వేగాలు లాంటి అంశాలపై మాట్లాడుతున్నారా? అర్బన్ నక్సలైట్ అంశాన్ని మళ్లీ ఎందుకు బయటకు తీశారు? ఈ నెలలో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత ఢిల్లీ, బీహార్, ఆ తర్వాత అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. ఎక్కడికి వెళ్లినా భావోద్వేగాలను పండిస్తున్నారు. చేసిన అభివృద్ధితో పాటు పొరుగు దేశాలపై విరుచుకుపడుతున్నారు. విదేశీ టూర్లు వెళ్తే ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతి పెరిగిందని, చాలా దేశాలు మధ్యవర్తిత్వం కోసం భారత్ ను కోరుతున్నాయంటూ చెప్పకనే చెప్పుకుంటున్నారు. భారత్ సూపర్ పవర్ గా మారిపోతుందని ప్రకటిస్తున్నారు. ఇందుకు సంబంధించి విజన్ డాక్యుమెంట్లు రిలీజ్ చేస్తున్నారు. గుజరాత్ పర్యటనలో మోదీ భావోద్వేగాలను లేవనెత్తారు. దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలోనూ భారత్ రాజీ పడబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశాన్ని రక్షించే సైనిక శక్తిపై ప్రజలు అచంచలమైన విశ్వాసంతో ఉన్నారని అన్నారు. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో సైనికులతో ఆయన మాట్లాడారు. భారత్ తన శత్రువుల మాటలను కాదు, సైనికుల దృఢ నిశ్చయాన్ని విశ్వసిస్తుందన్నారు. ప్రజలంతా సైనికుల వల్లే దేశం సురక్షితంగా ఉందని భావిస్తున్నారని తెలిపారు మోదీ. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని, ఈ కలలకు సైనికులే రక్షకులన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వేర్వేరుగా ఉన్నా త్రివిధ దళాలు ఒక్కచోట చేరితే మన శక్తి సామర్థ్యాలు ఎంతో పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చైనా కూడా తన బలగాలను సరిహద్దుల నుంచి ఉపసంహరించుకుంటోంది. పాకిస్తాన్ సైతం ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగడం లేదు. కానీ మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే ఈ ఉద్వేగం. मातृभूमि की सेवा का ये अवसर बड़े सौभाग्य से मिलता है। ये सेवा आसान नहीं है और दुश्मन जब आपको देखता है तो उसे बुरे मंसूबों का अंत दिखाई देता है। दुश्मन को भी पता है 1971 के युद्ध में किस तरह आपने मुंहतोड़ जवाब दिया था। एक भारत श्रेष्ठ भारत की भावना को जीवंत कर देता है, अपने क्षेत्र में जाकर के भी कर देता है। यही भावना हमारी राष्ट्रीय सुरक्षा का मजबूत आधार तैयार करती है। इसलिए कच्छ और दूसरे सीमावर्ती इलाकों को हमें विकास के नए मुकाम तक लेकर जाना है। దేశంలో గందరగోళం సృష్టించి అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అర్బన్ నక్సలైట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిని అర్బన్ నక్సలైట్ అలయన్స్ గా అభివర్ణించారు. దేశ ఐక్యతను ఎవరు దెబ్బతీసినా ఊరుకునేది లేదని చెప్పారు మోదీ. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి, లోపలి శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు. దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్ 370ని తొలగించామని, ఉమ్మడి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తున్నామని, స్థానిక భాషల అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ప్రధాని. अर्बन नक्सलियों के इस गठजोड़ को, इनके गठजोड़ को हमें पहचानना ही होगा। और मेरे देशवासियों, जंगलों में पनपा नक्सलवाद, बम बंदूक से आदिवासी नौजवानों को गुमराह करने वाला नक्सलवाद जैसे जैसे समाप्त होता गया, अर्बन नक्सल का नया मॉडल उभरता गया। हमें देश को तोड़ने के सपने देखने वाले, देश को बर्बाद करने के विचार को लेकर के चलने वाले, मुंह पर जूठे नकाब पहने हुए लोगों को पहचानना होगा, उनसे मुकाबला करना ही होगा। గుజరాత్ లోని సర్దార్ పటేల్ విగ్రహం సాక్షిగా మోదీ ఐక్యత రాగం ఆలపించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ నినాదాన్ని మళ్లీ ఎత్తుకున్నారు. దేశ అభివృద్ధే తమ ధ్యేయమన్నారు మోదీ. చీటికి మాటికి ఎన్నికలు రావడం, ప్రతి ఏడాది ఏదో ఒక స్టేట్ లో ఎలక్షన్ జరగడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సాయుధ దళాల్లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అలర్ట్ చేశారు. కుల వర్గాల పేరుతో భారత సమాజాన్ని విభజించే పనిలో నిమగ్నమయ్యారనేది ఆయన ఆరోపణ. పార్లమెంట్ లో సొంతంగా మెజారిటీ లేకపోయినా ఉమ్మడి పౌర స్మృతి వచ్చి తీరుతుంది అన్నారు ప్రధాని మోదీ. నిజానికి ఎన్డీఏలోని పక్షాలే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినా దీన్నెవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. అంటే ఉమ్మడి పౌర స్మృతి రాకపోయినా తాము దీనికోసం చాలా ప్రయత్నించామని, కానీ సాధ్యం కాలేదంటూ హిందువులు, మైనారిటీల్లో మహిళల ఓట్లకు గాలం వేస్తారు. మైనారిటీ ఓట్లు చీలినా మెజారిటీ వర్గానికి చెందిన ఓట్లను గంపగుత్తగా కొట్టేయాలన్నది ఇందులో ప్లాన్. బ్రాండ్ మోదీకి మరింత విలువ తేవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఉత్తరాదిన ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోదీ వర్సెస్ రాహుల్ లేదా మోదీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు అన్నట్లే ప్రచారం సాగుతోంది. అందుకే ప్రధాని ఎక్కడ ఏం మాట్లాడినా దిగువ స్థాయి వరకు వెళ్లేలా బీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బ్రాండ్ మోదీ హిందుత్వ భావజాలాన్ని బలంగా జనంలోకి తీసుకువెళ్లారు. కానీ 2024లో అది పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు శతదా ప్రయత్నిస్తున్నారు నరేంద్ర మోదీ. అందుకే దీపావళిని కచ్లోని సైనికులతో కలిసి జరుపుకున్నారు. భారతదేశమంతా తన కుటుంబమేనన్న ఫీలర్ పంపించారు.